హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ ఫుడ్స్. ఈరోజు మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ముస్లిమ్స్ ఇంట్లో మటన్ ఇంకా పులావ్, బిర్యానీ అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అంటారు మా సైడ్ అంతా. సో ముస్లిం స్టైల్లో మటన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా 1/2 kg మటన్ అయితే తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఉల్లిపాయలను వేసేసి, ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక అందులో కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకొని అందులో ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత అందులోనే మనం ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 2 టమోటాలు, ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసిన ఈ పేస్టు, ఆ తర్వాత కొబ్బరి పొడిలో కొద్దిగా వాటర్ వేసి కొబ్బరిని ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ పేస్టు అలాగే మసాలా కారానికి తగ్గినంత, ఎంత కారం ఉండాలో అంత వేసేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ మటన్ అనేది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇలా వేసి మొత్తం కలుపుకున్న తర్వాత అందులో 2 స్పూన్ల పెరుగుని వేసేయాలి. పెరుగుని వేసిన తర్వాత కలుపుకొని చివరగా మెంతికూరను వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే మన ఈ మటన్ కర్రీ అనేది రెడీ. ఇది పులావ్లోకి, రైస్లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే వెంటనే ట్రై చేయండి. టేస్ట్ ఎంజాయ్